Hi friends, welcome to Make Things Happen. Yes we can. So ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ సంబంధించి వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్స్ ఏదైనా మనకు ఉంది అంటే మ్యాథమెటిక్స్. సో ఈ మ్యాథమెటిక్స్ లో మనం చూసుకుంటే వీ హ్యావ్ 14 చాప్టర్స్. అందులో మనం క్వశ్చన్ పేపర్ మోడల్ గా వస్తే మనకి 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్, హాఫ్ మార్క్స్ అనేవి మనకు ఉండడం జరుగుతుందమ్మా. సో ఇందులో మనం మ్యాక్సిమం అందరూ కూడా అన్ని చేయడానికి ట్రై చేస్తారు, కానీ బిట్కి వచ్చేసరికి కూడా మనం కొద్దిగా డిఫికల్ట్గా అండ్ కాంప్లికేటెడ్గా ఫీల్ అవుతాం. సో మనం కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ అని చెప్పి దేనికైనా సరే ఒక లిమిటెడ్ అనేది ఉంటుంది కదా, లిమిటేషన్. సో అందుకోసమే బిట్స్లో మనం ఏవైతే పబ్లిక్ ఇంపార్టెంటో, ఎలాంటివి మీకు అర్థం అవ్వలేదో అవన్నీ కూడా మనం ఈ ఛానల్లో ఈ వీడియో నుంచి అంటే ఇది ఫస్ట్ వీడియో, ఇంకా అలా కూడా మనం మ్యాథమెటిక్స్ మీద వీడియోస్ అనేవి చేసుకుంటూ వెళ్తామమ్మా. సో మీరందరూ చూపించే సపోర్ట్ బట్టి నేను ఇంకా ఎక్కువ వీడియో చేయాలా లేదా అనేది నాకు అర్థమవుతుంది. సో మీరు చూడగానే ఒకవేళ మీరు కనుక నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి, ఓకేనా? సో టాపిక్లోకి వెళ్తే ఫస్ట్లీ ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ నేమ్ ఏంటి అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. బిట్స్ అని చెప్పి పెట్టాను ఎందుకంటే ఈ బిట్స్ కదా. సో అయితే ఇక్కడ మీరు చూస్తే మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఈ 5th చాప్టర్ ఏదైతే మీకు ఉన్నదో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, దీనికి సంబంధించి మనకి బిట్స్ ఎన్ని రకాలుగా వస్తాయి అంటే ఐ హ్యావ్ కేటగరైజ్డ్ ఇంటూ 6 టైప్స్. ఫస్ట్ ఏంటి, స్టాండర్డ్ ఆర్ జనరల్ ఫామ్. అంటే స్టాండర్డ్ ఫామ్, జనరల్ ఫామ్ మీకు తెలుసు. సో ఇందులో కొన్ని మోడల్స్ అడుగుతాడు అనమాట, అవి ఏంటి. అలాగే డిస్క్రిమినెంట్ మోడల్, ఈక్వేషన్ ఇచ్చి రూట్స్ అడుగుతాడు, రూట్స్ ఇచ్చి ఈక్వేషన్ అడుగుతాడు. సో ఈక్వేషన్ అంటే ఏంటి, రూట్స్ అంటే ఏంటి మీకు తెలుస్తుంది, అదంతా నేను చెప్తానులేండి. సో నెక్స్ట్ ఆల్ఫా బీటా టర్మ్ కంటైనింగ్ మోడల్స్. అంటే ఆల్ఫా బీటాలో కొన్ని మోడల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి, ఆల్ఫా బీటా అని చెప్పి కొన్ని వాల్యూస్ ఇస్తాడు, 2 వాల్యూస్ ఇచ్చి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఏంటి, లేదా 1/ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఏంటి, చూసారు కదా ఇలాంటివి. సో ఆ మోడల్స్ మనం ఆల్ఫా బీటా టర్మ్స్ కంటైనింగ్ మోడల్స్ అంటాం. నెక్స్ట్ అదర్ మోడల్స్ అంటే కొన్ని మనకి ఇలా ఉంటాయి, రూట్, అండర్ రూట్ 2 అలాగా, లేదా ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఏదైనా సరే ఇలా ఉంటాయి, మనకు ఆన్సర్ అడుగుతాడు. సో దీస్ ఆల్ కమ్స్ అండర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మోడల్స్. సో ఇవన్నీ మోడల్స్ కూడా మనం 2 పార్ట్స్ కింద డిస్కస్ చేసుకుందాం. దిస్ ఇస్ ద పార్ట్ 1. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఇందులో చెప్పేయచ్చు, కానీ లెంత్ అయిపోద్ది వీడియో, మీరు కూడా చూడడానికి మనకు కొద్దిగా బాగోదు. సో అందుకోసం ఏంటంటే ఫస్ట్ 3 మోడల్స్ ఇందులోనే, నెక్స్ట్ 3 మోడల్స్ నెక్స్ట్ దాంట్లో మనం చెప్పుకుందాం. సో ఇప్పుడు మనం ఈ మోడల్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే నా ఛానల్ కనుక మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎలా సబ్స్క్రైబ్ చేయాలో కూడా నేను మీకు అక్కడ చెప్పడం జరిగింది. సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది మనకి యాక్టివేట్ అవ్వాలి, ఆల్ అనేది ప్రెస్ చేయాలి, ఓకే. అయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్ అనేది మీరు ఇక్కడ చూస్తే ప్లేలిస్ట్లోకి వెళ్ళాలండి. ఎప్పుడైనా సరే నా ఛానల్ కాదు ఏ ఛానల్కైనా ప్లేలిస్ట్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పి మనకు చాలా వరకు అనలిటికల్స్ డిగ్రీకి ఉన్నాయి, 10th ఉన్నాయి, ఇంగ్లీష్ గ్రామర్ ఉంది, స్పోకెన్ ఇంగ్లీష్ వేరేగా ఉన్నది, అలాగే కాంపిటేటివ్ సిలబస్, ఇవన్నీ కూడా అనేవి మనకి అంటే ఛానల్ ఉన్న కంటెంట్ ఎప్పుడైనా సరే. సో చూసారు కదా, అయితే ఈ విధంగా ఈ యొక్క మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్వికెన్ ఛానల్లో మీరు ఇంటర్మీడియట్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, 10th క్లాస్ అవ్వచ్చు, దాని క్లాసెస్ అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు ప్లేలిస్ట్లో చూసుకోవాలమ్మా. ఇంగ్లీష్ గ్రామర్, అదేవిధంగా ఇంగ్లీష్ నాకు రాదు అనుకునే వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్, ఓకే, షార్ట్, ఇలాంటివన్నీ కూడా అంటే ప్రతి కాంపిటేటివ్ కూడా మనకు ఈ ఛానల్లో ఉన్నాయి. కాకపోతే ఎలా చూడాలనేది మీకు నేను చెప్పాను. సో ప్లీజ్ డూ దట్, ఓకే. అయితే ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీద ఒక మోడల్ అని చెప్పాను. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది అంటే స్టాండర్డ్ ఫామ్ మీద కొన్ని మోడల్స్ అని చెప్పాను. అదే విధంగా మనకు డిస్క్రిమినెంట్ మీద కొన్ని మోడల్స్ అని చెప్పుకున్నాం కదా. సో అవి ఎలాంటి సమ్స్ ఇస్తారో అది ఇక్కడ మీకు చెప్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూస్తే మోడల్ నెంబర్ 1 ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ QE అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. స్టాండర్డ్ ఫామ్ అంటే ax² + bx + c = 0 is the standard or general form of the quadratic equation we have for 10th కాదు ఎవరికైనా సరే, ఓకేనా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి మనకు ఉన్నది ఇదేనమ్మా. సో రూట్స్ కి వచ్చేసరికి మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ ఎన్ని అని అడిగితే ఈక్వేషన్ మొత్తంలో పవర్స్ చూడండి, పవర్స్ లో హైయెస్ట్ ఏమున్నదో అదే మీ యొక్క రూట్. అంటే ఆ పవర్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ లో 3 ఉంది, లేదా 4 ఉంది, లేదా ఇంక ఇవన్నీ మనం చూసుకొని 3, 4 వరకు మనకు ఉంటాయి. 3, 4 ఉంది. 3 ఉన్నది అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఏమంటాం,
క్యూబిక్ అంటాం, వెరీ గుడ్. 4 ఉంటే దాన్ని మనం బై క్వాడ్రాటిక్ అంటాం అమ్మా, ఓకేనా. కానీ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఈక్వేషన్ లో పైన ఉంటాయి. ఈక్వేషన్ లో పైన అంటే పవర్ లో ఉంటాయి. ఆ పవర్ లో ఏవైతే ఉంటాయో దాన్ని మనం తీసుకొని అన్ని రూట్స్ ఉన్నాయని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. దాన్ని మనం రూట్స్ అంటాం, అదే విధంగా జీరోస్ అని కూడా మనం అంటాం అమ్మా, ఓకేనా. సో ఈ మోడల్ బేసిక్ మోడల్ మీద ఇదే వస్తాడు. రూట్స్ ఏందని అడుగుతారు, లేదా ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉందని అడుగుతారు, ఓకేనా. నెక్స్ట్ డిస్క్రిమినెంట్ మోడల్ కి వచ్చేసరికి, డిస్క్రిమినెంట్ మోడల్ మీరు చూసుకుంటే b² - 4ac అనేది మనకు డిస్క్రిమినెంట్, ఓకే. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో మనకి b² - 4ac ఈజ్ నోన్ యాజ్ డిస్క్రిమినెంట్, ఓకే. అయితే ఈ డిస్క్రిమినెంట్ ఏదైతే ఉన్నదో ఇందులో ఇచ్చే మోడల్స్ ఎలా ఉంటాయి. ఫస్ట్ మీరు చూసుకుంటే వాట్ ఈస్ ద డిస్క్రిమినెంట్ ఎలా అడుగుతాడంటే ఎలా అడుగుతాడు, వాట్ ఈస్ ద డిస్క్రిమినెంట్, షార్ట్ కట్ లో రాశాను, డిస్క్రిమినెంట్ ఆఫ్ 3x² plus 4x plus 5 equal to 0. So if you ask the question in this way, then you have to observe one thing, that b² - 4ac is the discriminant. So you have to write that formula. రాశారు కదా, ఇది పక్క పెట్టండి. సో b² - 4ac ఈక్వల్ టు రాయద్దు. సో b² - 4ac అనేది తీసుకొని b బదులు ఏముందండి, ఇది మీరు దేంతో కంపేర్ చేయాలి, దీంతో కంపేర్ చేయాలి. అంటే ఏ ఈక్వేషన్ మనం తీసుకున్నా సరే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మనకు ఇలానే ఉంటది. సో ax² అన్నప్పుడు 3x², వేర్ a is equal to 3, then bx అన్నప్పుడు 4x, వేర్ b equal to 4 and c is equal to 5. సో వాల్యూస్ అనే మీకు వచ్చాయి కాబట్టి b దగ్గర ఏమున్నట్టు మనకి +4. సో 4² -4 into a అంటే 3 into c అంటే 5. సో 4² అంటే 16 minus 4 3s are 12, 12 5s are 60. మనకి ఎంత వస్తుందండి, 16 minus 60 మనం తీసుకుంటే మనకు వచ్చేది 44. సో ఇది మనకు వాల్యూ అండి. అలా అడుగుతారు ఒక బిట్. లేదా b² - 4ac లో మనకి 3 రకాలుగా ఉంటది. అది ఏంటి అంటే b² - 4ac గ్రేటర్ దాన్ 0, b² - 4ac is equal to 0, b² - 4ac less than 0 అని చెప్పి we have 3 important models. సో b² - greater than 0 అని చెప్పి వాడే ఇచ్చేసి మీకు వాట్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ ద b² - 4ac అని అడగవచ్చు. అప్పుడు మీరు వేయాల్సిన గ్రాఫ్ ఇది ఎలా ఉంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే x యాక్సిస్ ని దాటింది అనుకోండి, సింపుల్ గా చెప్తాను వినండి. ఈ పారాబోలా ఏదైతే ఉన్నదో దీన్ని మనం పారాబోలా అంటాం. x యాక్సిస్ ని దాటితే, x యాక్సిస్ ని టచ్ చేసుకుంటూ దాటితే దాన్ని మనం గ్రేటర్ దాన్ అంటాం. x యాక్సిస్ మీద కరెక్ట్ గా ఉందనుకోండి, చైన్ లాగా కదా ఉంది, అందుకోసం చెప్తున్నాను సరదాగా. సో అది ఏమవుతుందండి, కరెక్ట్ గా దీని మీదే ఉంటే దాన్ని మనం ఈక్వల్ టు 0 అంటాం. ఈ లోపల ఉంటే అంటే దేన్ని టచ్ చేయకుండా, x యాక్సిస్ టచ్ చేయకుండా పైనే ఉండిపోతే దాన్ని మనం లెస్ దాన్ 0 అంటాం. సో దీని కూడా కండిషన్ ని వాట్ ఆర్ ద రూట్స్ ఇఫ్ b² - 4ac గ్రేటర్ దాన్ 0 అని అడుగుతాడు. అప్పుడు మనం ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అనాలి, రియల్ అండ్ డిస్టింక్ట్. అలాగే మనకి ఈక్వల్ టు అన్నాడు అనుకోండి, రియల్ అండ్ ఈక్వల్. అలాగే లెస్ దాన్ అనేది నో రియల్ అండ్ ఇమేజినరీ రూట్స్, అంటే రూట్స్ అనే దానికి ఉండవు ఎందుకంటే టచ్ అయ్యేది కదా. సో అది, సో ఇది కాన్సెప్ట్ అన్నమాట. ఈ విధంగా మాత్రం ఇది మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు డిస్క్రిమినెంట్ మీద అదే విధంగా స్టాండర్డ్ ఫామ్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా యూ కెన్ డూ. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ చూద్దాం. ఇవన్నీ కూడా రాసుకోండి, ఓకేనా. ఇవన్నీ రాసుకుంటే చాలా చాలా ఈజీగా మీరు ఎగ్జామ్ లో రాయగలుగుతారు, ఓకేనా. నౌ వి సీ ద నెక్స్ట్ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మనం థర్డ్ మోడల్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే మోడల్ నెంబర్ 3 ఈక్వేషన్ రూట్స్ అంటే ఏంటి, ఈక్వేషన్ ఇస్తాడు, రూట్స్ మనకి కనుగొమంటాడు, ఓకేనా. సో ఫస్ట్లీ మనకి ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంటుందమ్మా, వెరీ గుడ్, ax² + bx + c = 0. ఈ ఫామ్ లో మనకి ఈక్వేషన్ అయితే ఉంటది. సో దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి, 2 రూట్లు ఉంటాయి, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఆ రూట్స్ ని కనిపెట్టాలి, 2 ఉన్నాయి కదా, మరి అవి ఏంటి అని అడుగుతారు అన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కింద x² + 7x + 12 తీసుకుందాం, ఓకేనా. x² + 7x + 12 ఇది నేను ఎందుకు తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు, రూట్స్ మనకి క్యాన్సిల్ అవుతాయి కాబట్టి నేను తీసుకున్నాను, రైట్. సో మనకి ఫస్ట్ క్లియర్ గా వినండి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి దాని యొక్క రూట్స్ మనకి కనుక్కోమంటే, మనకి 2 రకాల మెథడ్స్ ఉంటాయండి. ఎన్ని రకాలంటే 2 రకాల మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఫ్యాక్టరైజేషన్ అంటారు, 2 ఫార్ములా మెథడ్. మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కాబట్టి ఫార్ములా మెథడ్. మరి ఫార్ములా మెథడ్ అంటే ఏ ఫార్ములా సార్, ఏ ఫార్ములా అంటే -b ± √b² - 4ac/2a. ఇది ఫార్ములా అండి.
అంటే ఈ ఫార్ములాలో ఇచ్చిన క్వశ్చన్ లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఇఫ్ యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్ ఫార్ములా దెన్ యూ కెన్ గెట్ టూ వాల్యూస్. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ సమానం కాబట్టి రెండు వాల్యూలు వస్తాయి, ప్లస్ ఒకటి వస్తుంది మైనస్ ఒకటి వస్తుంది, అవే మనకి రూట్స్ అవుతాయి. మరి ఇది కొద్దిగా లిటిల్ బిట్ లెందీ అని ఫీల్ అయితే దెన్ యూ హ్యావ్ ద అదర్ మెథడ్ సో కాల్డ్ ఫ్యాక్టరైజేషన్. కానీ కొన్ని సమ్స్ ఫ్యాక్టరైజేషన్ అవుతాయి, కొన్ని అందులో అవుతాయి, అన్ని రెండిట్లో అయిపోతాయి మాక్సిమం. ఇందులో కొన్ని ఏంటంటే మనకు కామన్ తీయడం అవ్వదు అనమాట. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీకు వచ్చు కదా. సో ఫ్యాక్టరైజేషన్ లో కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది మీకు అర్థమైంది కదా, ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి, ఫార్ములా మెథడ్. రెండు మెథడ్లో చేసినప్పటికీ కూడా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, మనకు రూట్స్ అడగతాడు అంతే. దీనికి షార్ట్ కట్ ఉంటుంది, చాలా షార్ట్ కట్ ఉంటుంది. అది ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నేను నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఇందులో మాత్రం మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒకసారి ఇప్పుడు మీకు నేను చెప్తాను. సో ఇప్పుడు మనం ఆ మోడల్స్ అర్థమే కదా. ఇక్కడ మనం చూస్తే దీనికి ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలో చెప్తాను. ఎందుకంటే చాలా మందికి ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ దగ్గరికి వచ్చేసరికి చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎప్పుడైనా చూసుకోండి, ఫ్యాక్టరైజేషన్ ఏదైతే మెథడ్ ఉందో దీన్ని మనం ax² + bx + c = 0తో కంపేర్ చేస్తాం. అవునా కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి. ఏం చేయాలంటే మనం ఈ లాస్ట్ లో ఉన్న ఈ c వాల్యూని ఈ ax² తో మల్టిప్లై చేయాలండి. సో మనం చేద్దాం. 12ని దేంతో చేద్దాం, 1x². ఇక్కడ ముందు ఏం లేదంటే 1 కదా, మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది, ac² x² వస్తుంది. ఇంకా దీన్ని వదిలేయండి, అక్కడ మనకు సమ్ రాదు, అక్కడ జస్ట్ మోడల్ అంతే. సో ఇక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది, 12x² ఏమొస్తుందమ్మా, 12x² వస్తుంది. దీనికి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ x² పక్కన తీసండి, ఈ x² ఒకసారి పక్కన పెట్టండి, 12ని చూసుకోండి, ఈజీగా ఉండాలి కాబట్టి. 12ని మీరు చూసుకుంటే 12 యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు ఏ టేబుల్స్ లో వస్తుంది, మన ఫ్యాక్టర్స్ కూడా మనం మాట్లాడుకోవద్దు, ఈజీగా ఉండాలి. సో 12 ఏ టేబుల్స్ లో వస్తే చూసుకున్నాం. 2 టేబుల్ నుండి మొదలు వెళ్తాం కదా, స్టార్టింగ్ 1 టేబుల్ ఎలాగా వస్తుంది. సో 2 టేబుల్ నుండి చూసుకుందాం. 2 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది అంటే 2 6 12 వస్తుంది. వస్తుందా రాదా, వస్తుంది. నెక్స్ట్ టేబుల్ ఏంటంటే 3 4 వస్తుందా రాదా, వస్తుంది. నెక్స్ట్ టేబుల్ ఏంటంటే 4 3 వస్తుందా రాదా, వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 6 2 అవుతుంది, తర్వాత 12 1 అవుతుంది, తర్వాత 1 12 అవుతుంది. ఎంత రాయాలి సార్ అంటే అంత రాయట్లేదమ్మా, జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్పి మీకు క్లియర్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. కానీ నో నీడ్ ఆఫ్ రైటింగ్ దీస్ ఆల్ ద స్టఫ్. మీరు మామూలుగా 12 6 రాయొచ్చు, 3 4 ఈ రెండే అవుతాయి. ఈ మామూలుగా తెలిసిన విషయం వాటి రివర్స్ అంతే. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏం చేయాలి, అక్కడ వరకు అయిపోయింది కదా. తర్వాత ఈ మధ్యలో ఉంది కదా టర్మ్, మీరు ఏం చేస్తారంటే ఈ మధ్యలో స్పేస్ వదిలేసి ఈ రెండు రాసింది. x² నేను రాసాను, +12 రాసాను, ఇక్కడ కూడా ప్లస్ పెట్టేశాను. ఇలా ఉంది కదా, మధ్యలో స్పేస్ కొద్దిగా ఎక్కువ వదిలాను. ఎందుకంటే దీని అర్థం ఏంటంటే స్ప్లిట్టింగ్ అన్నమాట. ఏంటమ్మా, స్ప్లిట్టింగ్. ఉన్న 7ని రెండిట్ల కింద రాసుకుంటాం. ఎగ్జాంపుల్ 5 ఉంది, 3 + 2 రాసుకోవచ్చు, 4 1 రాయొచ్చు. అవునా కాదా, రాయొచ్చు. అలానే ఇక్కడ 7 బదులు నేను ఏం రాస్తున్నానంటే చూడండి, 6 2 అనుకోండి, మీరు +2 + 6 చేస్తే మనకి 6 7 8 వస్తుంది. ఒకవేళ -2 + 6 చేస్తే 4 వస్తుంది. అంటే ఎలా తీసుకున్నా సరే మధ్యలో టర్మ్ ఇటుతో ఇక్కడ మీకు రాదు. సో 3 4 చూద్దాం అనుకోండి, +3 + 4 చేస్తే +7 వస్తుంది. అయిపోయింది, వచ్చిందంటే. అంటే మీరు మధ్యలో టర్మ్ లో ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఈ రెండే చేయాలి, ఇంటూ చేయకూడదు. 4 3 12 వచ్చిందా అలా కాదు. ఈ మధ్యలో ఉన్న టర్మ్స్ ఎప్పుడు కూడా ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. So while performing addition either subtraction, then if you get the middle term, then you have to put them there. For example 3 4 7 అయ్యే కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను, +3x + 4x అని రాస్తాను. x చూడండి 4 3 ఉందని 3 4 రాయడం కాదు, x కూడా రాయాలి, అందుకే ఇది పక్కన పెట్టమన్నాను. x తర్వాత యాడ్ చేసేయండి. ఇప్పుడు ఏం మిగిలిందమ్మా, 3x² + 3x + 4x + 12 మిగిలింది. ఇప్పుడు దీన్ని మీరు ఇంకా స్ప్లిట్ చేసుకోండి. x × x అంటే ఎంత పెద్దది కాదు, రానోనికి ఇది నేను చెప్తున్నాను. ఓకేనా, మీరు సింపుల్ గా చేయొచ్చు. +3 × x ఇది ఇంటూ అండి. చిన్నప్పుడు మీరు ఇంటూ ఇలా రాస్తారు, పెద్ద అవుతున్న కొద్ది మీకు అలా ఇంటూ ఇలానే ఉంటుంది, దాన్ని డాట్ అని చదవకూడదు. ఓకేనా, సో 3x + 4 × x + 12 అంటే 3 × 4 కదా, = 0. ఇక్కడ ఉంటుంది 0. అయిపోయింది. ఇప్పుడు కామన్ తీయాలమ్మా, కామన్. ఓకేనా, చూడండి ఈ రెండిట్లోంచి ఒకటి కామన్ వస్తుంది, ఈ రెండిట్లోంచి ఒకటి కామన్ వస్తుంది. రెండిట్లోంచి చూసుకోండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి రెండిట్లోంచి ఎలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇప్పుడు ఇందులో ఏం కామన్ తీయొచ్చు, x కామన్ తీయొచ్చు. ఏం మిగులుతుంది, x + 3 మిగులుతుంది. అవునా,
x కామన్ చేస్తే x ఇది సేమ్ కాదో తెలుసుకోవాలంటే x into x ప్లస్ x into 3 సరిపోయిందా లేదా? సో దాని మనం రాసుకున్నాం అంతే. నెక్స్ట్ ప్లస్ అలా ఉంది కాబట్టి ప్లస్ చేసుకోండి. ఇప్పుడు 4 into x మైనస్ ప్లస్ ఇది లేదు, సారీ చూసారా కన్ఫ్యూజ్ అయ్యాం. ఓకే అంటే ఇది ఇందులో కలిసింది అంతే, సమ్ రాంగ్ కాదు. ప్లస్ 4 into x ప్లస్ 3 into 4 ఇందులో మళ్ళీ ఏం కామన్ ఉంది? 4 కామన్ ఉంది కాబట్టి 4 కామన్ తీయండి. ఏం మిగులుతుంది? x ప్లస్ 3 మిగులుతుంది. అయితే మీకు ఇక్కడ అర్థం అవుతుంది ఒకటి ఉంది, ఇందులో ఏదైతే ఉన్నదో ఇందులో కూడా అదే ఉండాలి. ఈ బ్రాకెట్ లో ఏదైతే మీకు వచ్చిందో అట్ సైడ్ బ్రాకెట్ లో కూడా అదే రావాలి, అప్పుడే మీ ఫ్యాక్టరైజేషన్ అయినట్టు. సో ఇక్కడ x ప్లస్ 3 ఇక్కడ x ప్లస్ 3 వచ్చింది, వచ్చిన x ప్లస్ 3 అదే రాసేసారు. తర్వాత మిగిలినవి ఏంటండి? ప్లస్ 4x అంటే x ప్లస్ 4 అదొకటి రాసేయండి ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని సపరేట్ గా దీన్ని ఈక్వల్ టు 0 చేయండి, దీన్ని ఈక్వల్ టు 0 చేయండి. ఏమవుతుంది? x ప్లస్ 3 ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3 అంటే వెళ్ళిపోతే -3. అలాగే ఇది కూడా x ఈజ్ ఈక్వల్ టు -4. సో ద రూట్స్ యూ హ్యావ్ ఫర్ ద క్వశ్చన్ x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 12 ఈజ్ -3 -4. అయిపోయింది సాము. రూట్స్ ఎలా కనుక్కుంటుందో అర్థమైందా లేదా? క్లియర్ గా వినండి. మళ్ళీ ఒకవేళ డౌట్ వస్తే ముందుకెళ్ళి చూడండి, ఏం పర్లేదు. ఓకేనా? మీకు ఇంకా డౌట్ ఉంటే నన్ను కమెంట్ లో అడిగితే ఐ విల్ డూ ఎన్ అదర్ వీడియో. ఓకే సో ఇదమ్మా. ఇంకా మీరు చూసుకుంటే ఇవి దీని రూట్సా కాదా సమ్మేజ్ వచ్చింది, మరి దాని రూట్సా కాదా మనకు డౌట్ వస్తుంది కదా, ఎవరు చెప్పరు అక్కడ ఎగ్జామ్ లో. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఈ x ఈక్వల్ టు 3 దీన్ని వేయండి, అంటే x ప్లేస్ లో -3 పెట్టండి. -3 హోల్ స్క్వేర్ ప్లస్ -3 ప్లస్ 12 ఈక్వల్ టు 0 చేయండి. ఎంత వస్తుంది? 0 వస్తుంది. అప్పుడే అది రూట్ అని అర్థం. అలాగే -4 కూడా x లో వేరేగా వేయండి. -4 హోల్ స్క్వేర్ plus 7 into -4 plus 12 equal to 0. Then again you will get 0. If and only if you get 0, then only it is said to be, these are said to be roots of the equation. 0 వస్తేనే రూట్స్ అవుతాయి, లేకపోతే అబ్బో. చూసారు కదా, ఇవి మనకు ఫ్యాక్టరైజేషన్ మోడల్. మరి ఇంకో మోడల్ చెప్పాను చూడండి, అదేంటి? -b ప్లస్ ఆర్ మైనస్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. b ప్లేస్ లో 7 పెడతారు, a ప్లేస్ లో 1 పెడతారు, c ప్లేస్ లో 12 పెడతారు. ఇది